ಸಹಾಯ ಮಾಡಿದಂಥ ದೇವರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. అదేవిధంగా కూడి ఇచ్చిన అందరికీ మన ప్రభువు యేసు క్రీస్తు నామములో సంఘం తరపున కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ಅದೇ ವಿಧವಾಗಿ ಕೂಡಿ ಬಂದಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಸಭೆ ಪರವಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ఈరోజు మనం అందరం కలిసి ప్రస్తుతం నేర్చుకోబోయే పాఠము దేవత్వము అనే పాఠం మీద మనం నేర్చుకుంటాం. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಾವೆಲ್ಲರೂ ದೈವತ್ವವನ್ನು ಕುರಿತಂತ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. దేవత్వం అనే పాఠము అందరికీ కొత్తదేది కాదు. మనము బాప్తిజం పొందినప్పటి నుంచి వింటూ వస్తున్నటువంటి అంశమే ఉంది. ಈ ದೈವತ್ವ ಎನ್ನುವಂತ ವಿಚಾರವು ಅಥವಾ ಈ ವಿಷಯವು ನಾವು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಾಗಿಂದ ಕೂಡ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಹೊಸದೇನು ಕೂಡ ಅಲ್ಲ. నేటి దినాల్లో అపవాది ముఖ్యంగా క్రీస్తు సంఘాన్ని రెండు భాగాలు కాకుండా అనేక భాగాలు చేశాడండి. ಈ ಪ್ರಸ್ತುತ ದಿನಗಳಲ್ಲಿ ಸೈತಾನನು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯ ಎರಡು ಭಾಗಗಳಲ್ಲೇ ಈ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ಭಾಗಗಳನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకంటే అపవాది ముఖ్యంగా దేవుని యొక్క ఔన్నత్యం పైన దాడి చేస్తా ఉన్నాడు. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ಸೈತಾನ ಮುಖ್ಯವಾಗಿ ದೇವರ ಔನ್ನತ್ಯದ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్థాయి ఏంటి అది అర్థం కాకుండా మరుగు చేస్తా ఉన్నాడు. ದೇವರ ದೊಡ್ಡಸ್ತಿಕೆ ಏನು, ಆತನ ಔನ್ನತ್ಯ ಏನು, ಆತನ ಹೆಚ್ಚುತನ ಏನು ಅನ್ನೋದನ್ನ ಸೈತಾನನು ಮರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతను ఆయన ఎంత మరుగు చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాల్లో తన జ్ఞానాన్ని సంఘంలో ఉన్న వారిని లేవనెత్తి అందిస్తూనే ఉన్నాడు. ಆತನು ಎಷ್ಟು ಈ ರೀತಿಯಾಗಿ ಮರೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸೈತಾನ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟರು, ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕ ದೇವರು ಸಭೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವರಿಗೆ ಲೇಖನಗಳ ಮೂಲಕ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవత్వం అంటే మనందరికీ తెలిసినట్టుగా దేవుని యొక్క లక్షణములు లేక ఆయన తత్వము అంటారు. ದೈವತ್ವ ಅಂದ್ರೆ ದೇವರ ಸ್ವಭಾವ ಅಥವಾ ದೇವರ ಲಕ್ಷಣಗಳು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు లేరు. దైవత్వದಲ್ಲಿ ಮೂವರು ವ್ಯಕ್ತಿಗಳು ಇಲ್ಲ. ನೀವು నాకు కూడా కన్నడ వస్తుంది, కొంచెం మిక్స్ అవుతుంది. దేవత్వము అనే పదంలో ముగ్గురు వ్యక్తులు లేరు అనేదాన్ని నేను మీకు చిన్నగా అభ్యర్థి తీసుకుంటా రాసి చెప్పాలనుకుంటున్నాను. ದೈವತ್ವದಲ್ಲಿ ಮೂವರು ವ್ಯಕ್ತಿಗಳಿದ್ದಾರೆ ಇಲ್ಲ ಅನ್ನೋದನ್ನ ನಾನು ಬೋರ್ಡ್ ಮೇಲೆ ತೋರಿಸ್ತೀನಿ. ఈ దేవత్వము అనే పదము మనందరికీ పరిచయమై ఉంది. ఈ దేవత్వ ಎಂಬಂತ ವಿಚಾರ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪರಿಚಯ ಇದೆ. అదే విధంగా మానవత్వము అనే పదం కూడా మనందరికీ తెలిసిందే. ಮಾನವತ್ವ ಎಂಬ ಪದ ಕೂಡ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. ఈ మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉంది. ಮಾನವತ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಇರುತ್ತೆ. అలాగనే దేవత్వం అనేది తండ్రిలో ఉంది, కుమారునిలో ఉంది, పరిశుద్ధాత్మలో ఉంది. ಈ ದೇವತ್ವ ಅನ್ನೋದು ತಂದೆಯಲ್ಲಿದೆ, ಮಗನಲ್ಲಿದೆ, ಪವಿತ್ರಾತ್ಮನಲ್ಲಿದೆ. ఉదాహరణకి మానవత్వం అనే దాంట్లో ఒక జ్ఞానం అనే పదం తీసుకుందాం. ಈ ಮಾನವತ್ವ ಎಂಬ ಪದದಲ್ಲಿ ನಾವು ಜ್ಞಾನ ಎಂಬ ಶಬ್ದವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಾಗ మనందరికీ జ్ఞానం ఉంది, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಜ್ಞಾನ ಇದೆ. కానీ జ్ఞానంలో మనం లేము. ಆದ್ರೆ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವಿಲ್ಲ. అర్థమవుతుంది అందరికీ? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? జ్ఞాన ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉంది, కానీ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಜ್ಞಾನ ಇದೆ. ಆದ್ರೆ ఈ జ్ఞానంలో మనం అందరం లేము. ಈ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲ. దేవత్వంలో ముగ్గురు లేరు, ದೈವತ್ವದಲ್ಲಿ ಮೂವರಿಲ್ಲ. ముగ్గురిలో దైవత్వం ఉంది, ಮೂವರಲ್ಲಿ ದೈವತ್ವ ಇದೆ. దీన్ని అర్థం చేసుకోవడానికి అపవాది అందరికి గ్రహింపు ఇవ్వకుండా ఏం చేశాడంటే ఆ జ్ఞానాన్ని మరుగు చేశాడు. ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸೈತಾನ ಏನ್ ಮಾಡಿದಂದ್ರೆ ಈ ಸಂಗತಿಯನ್ನು ಮರೆ ಮಾಡಿದನು. మనందరికి తెలిసినట్టుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడతారు, నేను వెళ్ళటం వలన నీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ. ప్రభు పరిశుద్ధాత్మ గురించి కంటే ప్రార్థన చేశాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14ರಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಂದೆಯ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ನಾನು ಹೋಗುವುದರಿಂದ ನಿಮಗೆ ಪ್ರಯೋಜನ, ನಾನು ಹೊರಟು ಹೋದ ಮೇಲೆ ಆದರಣಕರ್ತನೆಂಬ ಬೇರೊಬ್ಬ ಕರ್ತನು ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಆದರಣೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾನೆ, ಆತನು ಸದಾಕಾಲ ನಿಮ್ಮೊಳಗೆ ವಾಸ ಮಾಡ್ತಾನೆ, ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ತಂದೆಯನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, 14లో శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు ఆ విషయాన్ని. ಸೊ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕೆಳಗಡೆ ಶಿಷ್ಯರಿಗೆ ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಪ್ರಸ್ತಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అందులో ఆయన ముఖ్యంగా ఏం మాట్లాడంటే, నేను వెళితేనే ఆత్మ వస్తాడు. ಅಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನು ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಇಲ್ಲಿಂದ ಹೊರಟೇನೆ ಆತ್ಮನು ಬರುತ್ತಾನೆ. మనందరికీ దేవత్వం అనే పాఠంలో ముఖ్యంగా 4 విషయాలు అంటే అవి
మనకు తెలియబడాలి, ఖచ్చితంగా తెలిసిన 4 సంగతులు ఉన్నాయి. ಈ ದೈವತ್ವ ಎಂಬ ವಿಚಾರದಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾದಂತ 4 ಸಂಗತಿಗಳಿವೆ. ఒక ఇంటికి 4 పిల్లర్స్ ఎలాగో దేవత్వం అనే పాఠానికి ఈ 4 సంగతులు అలా ఉన్నాయన్నమాట. ಒಂದು ಮನೆಗೆ 4 ಪಿಲ್ಲರ್ಸ್ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇರ್ತವೋ ಅದೇ ವಿಧವಾಗಿ ದೈವತ್ವ ಎಂಬ ಪಾಠಕ್ಕೆ ಈ 4 ವಿಷಯಗಳು ಆಧಾರ ಸ್ತಂಭಗಳಾಗಿರ್ತವೆ. మొదటిది ఏదనగా, ಮೊದಲನೇದು ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, దేవత్వం గలవారు, ದೈವತ್ವ ಉಳ್ಳವರು 3 వేరువేరుగా ఉన్నారు. ದೈವತ್ವ ಉಳ್ಳಂತ 3 ವ್ಯಕ್ತಿಗಳು ಬೇರೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾರೆ. ఇది మొదటి సంగతి. ಇದು ಮೊದಲನೇ ಸಂಗತಿ. రెండవది, ಎರಡನೇದು, 3లో ఎవరు గొప్పవారు, 3ರಲ್ಲಿ ಯಾರು ದೊಡ್ಡವರು. ఇది రెండవ విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. ಇದು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾದಂತ ಎರಡನೇ ಸಂಗತಿ. మూడవది, ಮೂರನೇದು, మనకు దేవుడుగా ఉన్నది ఎవరు, ನಮಗೆ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಯಾರು. నాలుగవది, ನಾಲ್ಕನೇದು, మనము ఎవరిని ఆరాధన చేయాలి, ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఈ 4 విషయాలపైన దేవత్వం అనేది గ్రంథంలో నలువైపులా అలా చుట్టేసి ఉందన్నమాట. ಈ 4 ವಿಷಯಗಳ ಮೇಲೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಈ 4 ವಿಷಯಗಳ ಮೇಲೆ ದೈವತ್ವ ಅನ್ನೋದು ಇಮಿಡಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఇప్పుడు మనం దీన్ని కనుక అర్థం చేసుకోకపోతే దేవుని ఔన్నత్యం మనకు అర్థం కాదు, మరలైపోతుంది. ಇದು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ಔನ್ನತ್ಯವು ನಮಗೆ ಅರ್ಥ ಆಗೋಲ್ಲ. అపవాది వాడుకుంటున్నటువంటి వ్యక్తి సామాన్యులు కాదండి, మనకంటే గొప్పవాడు వాళ్ళంతా. ಸೈತಾನ ಬಳಸ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳು ನಮಗಿಂತ ಬಲಶಾಲಿಗಳು, ನಮಗಿಂತ ದೊಡ್ಡವರನ್ನು ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే మనలో ఉన్నవారు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ಆದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿರುವಾತನು ಲೋಕದಲ್ಲಿರುವಾತನಿಗಿಂತ ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనకు ఆ సంగతిని బయలుపరిచారు, మనం వాటిని గ్రహిస్తాం. ಆದ್ರಿಂದ ದೇವರು ಆ ಸಂಗತಿಗಳನ್ನು ನಮಗೆ ಬಯలుಪಡಿಸಿದ್ದಾನೆ. ಅವನ್ನ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. నిత్యత్వం నుండి దేవుని ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేస్తాం. ನಾವು ನಿತ್ಯತ್ವದಿಂದ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 24ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನವನ್ನು ಒಂದು ಬಾರಿ ನಾವು ನೋಡೋಣ. దాన్ని మనం చదువుకుందాం. ಅದನ್ನ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 24ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ఈ విధంగా రాయబడింది. ಈ ವಿಧವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, పరలోకపు దేవుడగు యెహోవా. పరలోకದ ದೇವರಾದ ಯೆಹೋವನು. ఇక్కడ నిత్యత్వంలో పరలోకం అనేది మధ్యలో వచ్చింది కాదు, అది నిత్యత్వం నుండే ఉంది. ಪರಲೋಕ ಅನ್ನೋದು ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರೋದಲ್ಲ, ಅದು ನಿತ್ಯತ್ವದಲ್ಲೇ ಇದೆ. ಪರಲೋಕ ಅನ್ನೋದು అక్కడ ఏమని రాయబడింది, పరలోకపు దేవుడు. ಅಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, పరలోక ದೇವರಾದ ಯೆಹೋವನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పరలోకపు దేవుడు అంటే అర్థం ఏంటంటే, ಪರಲೋಕದ ದೇವರು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, పరలోకంలో ఉన్న వారందరికీ దేవుడు అని అర్థం. పరలోಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆತನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ. ఇండియా ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటి, ಇಂಡಿಯಾದ ಭಾರತ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು, కొందరికనే అందరికనే, ಆ ಭಾರತ ದೇಶದ ಕೆಲವರಿಗಂತಾನ ಎಲ್ಲರಿಗೂ. అలాగనే పరలోకపు దేవుడు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు అని అర్థం. ಪರಲೋಕದ ದೇವರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆತನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ. ఈ యొక్క పదము ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు, పరలోకంలో ఎంత కాలం నుంచి ఉంటే అంత కాలం నుంచి ఉంది. ಈ ಶಬ್ದವು ಅಥವಾ ಪರಲೋಕ ದೇವರ ಯೆಹೋವನೆಂಬ ಈ ಪದವು ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದಲ್ಲ, ಪರಲೋಕ ಯಾವಾಗಲಿಂದ ಇದೆಯೋ ಆವಾಗಲಿಂದ ಇರ್ತಕ್ಕಂಥ ಶಬ್ದ. రచనలు వచ్చినప్పుడు మాకు తెలిసింది. ಬರೆಯಲ್ಪಟ್ಟ ನಂತರ, ರಚನೆ ಬಂದ ನಂತರ ನಮ್ಗೆ ಅದು ಗೊತ್ತಾಗಿದೆ. కాబట్టి ఆయన పరలోకపు దేవుడు, అది ఆయన ఔన్నత్యం. ಆದ್ರಿಂದ ಆತನ ಪರಲೋಕದ ದೇವರು ಅದು ಆತನ ಔನ್ನತ್ಯವಾಗಿದೆ. రెండవదిగా, ಎರಡನೇದಾಗಿ, రెండవ విషయాన్ని గ్రంథంలో దేవాది దేవుడు అనే పదాన్ని వాడాడు. ದೇವಾದಿ ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ಕುರಿತು ಹೇಳಿದ್ದಾರೆ. కీర్తనలు 50వ అధ్యాయం మొదటి వచనములో, ಕೀರ್ತನೆಗಳು 50ನೇ ಕೀರ್ತನೆ ಮೊದಲನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ, దేవాది దేవుడని యెహోవా అని మాట ఉంది అక్కడ. ದೇವದೇವನಾದ ಯೆಹೋವನು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 136వ అధ్యాయము 2వ వచనంలో కూడా, 136ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ಇದೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఏమన్నాడంటే దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ಅಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ, ದೇವಾದಿ ದೇವನಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. దేవాది దేవుడు అంటే అర్థం ఏంటంటే, ದೇವಾದಿ ದೇವರಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, గాడ్ ఆఫ్ గాడ్స్ అన్నాడు. ಇಂಗ್ಲಿಷ್ లో దాన్ని ಗಾಡ್ ಆಫ್ ಗಾಡ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. దేవರುಗಳಿಗೆ దేವರು, ದೇವರುಗಳಿಗೆ ದೇವರು, దేవుళ్ళకి దేవుడు అని కన్నడలో అంటారు, తెలుగులో అంటారు. ದೇವರುಗಳಿಗೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు అనే పదానికి చాలా మంది విగ్రహాలు మాత్రమే అనుకుని అక్కడతో ఆగిపోయారు. ಅಂದ್ರೆ ಗಾಡ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಈ ಪದಕ್ಕೆ ಅವರು ಬರೀ ವಿಗ್ರಹಗಳು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಅವರು ಸ್ಟಾಪ್ ಆಗಿದ್ದಾರೆ. అక్కడతో ఆగిపోయారు. కానీ గ్రంథము
ఇంకా ఇరువురిని తెలియజేసింది. ఏమని తెలియజేసిందంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, పరిಶುದ್ಧಾತ್ಮ దేవుడై ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತಿದ್ರೆ ಇನ್ನ ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿಗಳು ದೇವರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದೆ. ಅದರಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಆ ನಂತರ ಪವಿತ್ರಾತ್ಮನು ಕೂಡ ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೈವ ಗ್ರಂಥ ಹೇಳ್ತಾ ಇದೆ. స్వయంగా తండ్రి దేవాలయ సింహాసనం నిరంతరం నిలుచును అని అన్నారు. ತಂದೆ ಆದ ದೇವರೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ದೇವರಿನ ಸಿಂಹಾಸನ ನಿರಂತರವಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಹೆಬ್ರಿಯರು 1:8 మనం చూడొచ్చు. ಈ ಸತ್ಯವನ್ನು ನಾವು ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಬಹುದು. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే తండ్రి అనే దేవుడు దేవుడికి దేవుడై ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ತಂದೆಯಾದಂತ ದೇವರು ದೇವಾದಿ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఇది ఆయన సొంతం, ಇದು ಆತನ ಸ್ವಂತ. ఇవి నిత్యత్వం నుండి ఉన్నాయి, మనకు రచన తర్వాత అందుబాటులోకి వచ్చాయి. ಇದು ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ಸಂಗತಿ ಆಗಿದೆ. ಆದ್ರೆ ರಕ್ಷಲ್ಪಟ್ಟ ನಂತರ ಬರವಣಿಗೆಗಳು ಬಂದ ನಂತರ ಆ ವಿಷಯ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ಮೂರನೇದಾಗಿ ఆదిలో 2వ పాయింట్, ఆదిలో మరలా దేవుడి గురించి మరి కొన్ని సంగతులు బయటకు వచ్చాయి. ಆದಿಯಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬ ದೇವರನ್ನು ಕುರಿತು ಕೆಲವು ವಿಷಯಗಳು ನಮಗೆ ಪ್ರಸ್ತಾವಿಸಲ್ಪಟ್ಟಿವೆ. ಸೃಷ್ಟಿಕರ್ತ అయిన దేవుడు, సృష్టికర్తనాದ యెహోవను దేವರು. ఈ సృష్టికర్త అనే పదము ముగ్గురికి వర్తిస్తుందండి. ಈ ಸೃಷ್ಟಿಕರ್ತನು ಎಂಬ ಶಬ್ದವು ಮೂವರಿಗೆ ಅನ್ವಯ ಆಗುತ್ತದೆ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు సృష్టికర్తలుగా చెప్పబడ్డారు. ಅಂದ್ರೆ ತಂದೆ ಮಗ ಹಾಗೂ ಪವಿತ್ರಾತ್ಮರು ಸೃಷ್ಟಿಕರ್ತರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఎప్పుడు ఈ పదం వచ్చింది? సృష్టి ఉనికిలోకి వస్తే ఈ పదం వస్తుంది. ಯಾವಾಗ ಈ ಶಬ್ದವು ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಸೃಷ್ಟಿ ಆದ ನಂತರ ಈ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎಂಬ ಶಬ್ದವು ಬಂದಿದೆ. ఆ తర్వాత ఇలాంటి సృష్టి పరలోకము, భూలోకము, పాతాళలోకం అని 3 సృష్టిలు వచ్చినాయి. అంటే 3 లోకాలు వచ్చినాయి. పరలోక, భూలోక, పాతాళలోక ಎಂಬ ಈ 3 సృష్టిಗಳು ಬಂದವು. అప్పుడేమన్నాడంటే సర్వలోకమునకు దేవుడు. ಆಗೇನಂತ ಕೇಳಿದಂತ ಹೇಳಿದ್ರೆ ಸರ್ವಲೋಕಕ್ಕೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಯೆಶಾಯ ಗ್ರಂಥము 54వ అధ్యాయము, ಯೆಶಾಯನ ಪುಸ್ತಕ 54ನೇ ಅಧ್ಯಾಯ 5వ ವಚనం. ಯೆಶಾಯನ ಪುಸ್ತಕ 54ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ವಿಧంగా రాయబడింది. ಈ ವಿಧವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దాన్ని మనం చదువుకుందాం. ಅದನ್ನ ಓದಿಕೊಳ್ಳೋಣ. కింద ఏమంటాడంటే 2 లైన్లు ఉద్దేశించిన తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ಇಸ್ರಾಯೇಲರ ಪರಿಶುದ್ಧ ದೇವರು ಸರ್ವಲೋಕದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರು. ఇది పరిశుద్ధాత్మకు గాని యేసు ప్రభు వారికి గాని వర్తించదు. ಇದು ಪವಿತ್ರಾತ್ಮನಿಗಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಲಿ ಅನ್ವಯಿಸುವುದಿಲ್ಲ. ಸೃಷ್ಟಿಕರ್ತ ಅనే ಪದము వారికి అప్లై అవుతుంది. ಆ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎಂಬ ಶಬ್ದ ಅವರಿಗೆ ಅನ್ವಯ ಆಗುತ್ತದೆ. సర్వలోకమునకు దేవుడు అనే పదము వారి సొంతం కాదు. ಸರ್ವಲೋಕಕ್ಕೂ ದೇವರೆಂಬ ಆ ಶಬ್ದವು ಅವರ ಸ್ವಂತ ಅಲ್ಲ. ఇది తండ్రి దేవుడికి సంబంధించింది. ಇದು ತಂದೆಯಾದಂತ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ఆ తర్వాత ಆ ನಂತರ దేవుడి గురించి మరికొన్ని పదాలను చెప్పడము గ్రంథం ప్రారంభించింది. ಆ ದೇವರ ಬಗ್ಗೆ ಇನ್ನಷ್ಟು ಶಬ್ದಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಸತ್ಯವೇದ ಪ್ರಾರಂಭಿಸಲ್ಪಟ್ಟಿದೆ. సృష్టి తర్వాత మనుషులు ప్రారంభమయ్యారు. ಆ ಸೃಷ್ಟಿಯ ನಂತರ ಮನುಷ್ಯನ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. మనుషులు ప్రారంభమైన తర్వాత దేవుని గురించి కొత్త సంగతులు బయటపడ్డాయి. ಮನುಷ್ಯರ ಉತ್ಪತ್ತಿ ಆದ ನಂತರ ದೇವರ ಬಗ್ಗೆ ಹೊಸ ಸಂಗತಿಗಳು ನಮಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. ఇవి అర్థం కాకపోతే ఒక్కడే దేవుడు అనే పదం అర్థం కాదు. ಇದು ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಒಬ್ಬನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఎందుకు అర్థం కాదంటే యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, లెక్కేస్తే ముగ్గురు, ఒక్కడే దేవుడు అనే గందరగోళ పరిస్థితిలో ఉండిపోతాం. ತಂದೆ ಆದ ದೇವರು, ಮಗನಾದಂತ ದೇವರು, ಪವಿತ್ರಾತ್ಮನಂತ ದೇವರು ಲೆಕ್ಕ ಹಾಕಿದ್ರೆ ಮೂರಲ್ಲಿ ಒಂದು ಎಂಬ ಆ ಗಜಿಬಿಜಿಗೆ ಒಳಗಾಗ್ತಾರೆ. ఎవరైనా ప్రశ్న అడిగితే దేవుడు ఎంతమంది అంటే ఒక్కడే అంటాం. మరి యేసు ప్రభు ఎవరంటే దేవుడు అంటాం. ఎంత అయ్యారంటే సమాధానం లేకుండా మౌనం అవుతాం. ಯಾರಾದ್ರೂ ಕೇಳಿದ್ರೆ ದೇವರು ಎಷ್ಟು ಜನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಒಬ್ಬರು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆದ್ರೆ ಎಷ್ಟು ಜನ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ಸಮಾಧಾನ ಇರಲ್ಲ. ఎందుకంటే ముగ్గురు దేవుడు దేవుడుగానే చెప్పబడ్డారు. ಯಾಕಂತ ಹೇಳಿದ್ರೆ ಮೂವರು ದೇವರುಗಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అయితే దేవుని గ్రంథము ఒక వ్యక్తిని మాత్రము సృష్టి ప్రారంభం నుండి ఒక దేవుడుగా ఎలా పరిచయం చేసిందో దాన్ని మనం గ్రంథంలో నుండి చూస్తాం. ಆ ಸೃಷ್ಟಿ ಪ್ರಾರಂಭವಾದಾಗಿಂದ ಒಬ್ಬರನ್ನು ದೇವರೆಂಬುದಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಗ್ರಂಥವು ಪರಿಚಯ ಮಾಡಿದೋ ಅದನ್ನು ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕಾಣಬಹುದು. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఒకటి దేవుడు ఎవరికి దేవుడుగా ఉంటాడంటే వారిని ముందుగా విమోచిస్తాడు. 4 పదాలు చూస్తాం. ದೇವರು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೋ ಅಂತ ಪ್ರಜೆಗಳನ್ನು ದೇವರು ಮೊದಲು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ವಿಮೋಚಿಸುತ್ತಾನೆ. రెండవదిగా వారికి పేరు పెడతాడు. ತಾನು ವಿಮೋಚಿಸಿದಂತ ಆ ಜನರಿಗೆ ಅವ್ರ ಹೆಸರನ್ನು ಇಡ್ತಾನೆ. మూడవదిగా వారితో నిబంధన చేసుకుంటాడు. ಮೂರನೇದಾಗಿ ಅವರೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಾನೆ. ఆ నిబంధనలో వారు నిలబడితే వారికి దేవుడుగా ఉంటాడు. ಆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆ ಪ್ರಜೆಗಳು ನಿಂತುಕೊಂಡ್ರೆ ಅಂತ ಜನರಿಗೆ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. చదువుదాం. కీర్తనలు ಓದಿಕೊಳ್ಳೋಣ. ಕೀರ್ತನೆಗಳ ಭಾಗ
144:5. 144ನೇ ಕೀರ್ತನೆ 5ನೇ ವಚನವನ್ನು ಒಂದು ಬಾರಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 144ನೇ ಕೀರ್ತನೆ ಭಾಗ 5ನೇ ವಚನ. ఒక్క నిమిషం ఉండండి. నేను 15వ వచనం చెప్పాను. 15వ వచనం క్షమించి 15వ వచనం 144. నేను చదువుతున్నాను, గమనించండి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ಯಾರಿಗೆ ಯೆಹೋವನು ದೇವರಾಗಿರ್ತಾನೋ ಆ ಜನರು ಧನ್ಯರು. ఈ లోకంలో అన్ని జనులు అనేవారు అనేకంగా 90% మంది ఉంటారు. ಈ ಲೋಕದಲ್ಲಿ 90 ಭಾಗದ ಜನರು 90% ಜನರು ಅನ್ಯರಾಗಿರ್ತಾರೆ. దేవుడు తెలుసుకున్న వారు కొంతమంది ఉంటారు. ದೇವರನ್ನು ಅರಿತಂತ ಜನರು ಕೆಲವರು ಮಾತ್ರ ಇರ್ತಾರೆ. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ಅದಕ್ಕಾಗಿ ಗ್ರಂಥದಲ್ಲಿ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ಯೆಹೋವನು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೋ ಅವರು ಭಾಗ್ಯವಂತರು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ పద ప్రయోగం అర్థం కాకపోతే నష్టపోతారు. దయచేసి గమనించండి, ఎవరు నిద్రపోవద్దు. ಆ ಶಬ್ದವು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮನುಷ್ಯರು ನಷ್ಟ ಹೋಗ್ತಾರೆ. ఇక్కడ గమనించండి, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటే ఎవరినైతే దేవుడు నిబంధన చేసుకుంటాడో ఆ నిబంధన నిలిచిన వారికి దేవుడై ఉంటాడు. ಆದ್ರೆ ಯೆಹೋವನು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೆ, ದೇವರು ಯಾರನ್ನು ವಿಮೋಚಿಸುತ್ತಾನೋ ವಿಮೋಚಿಸಿದ ಜನರಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಾನೋ ಆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡ ಜನರಿಗೆ ಮಾತ್ರ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. అందులో ముఖ్యంగా 3 సంగతులు మనం చూస్తాం. మొదటిది అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ 3 ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. ಅಬ್ರಹಾಮನ ದೇವರು, ಇಸಾಕನ ದೇವರು, ಯಾಕೋಬನ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. కయీను దేవుడు కాదా? ಕೈನ ದೇವರು ಅಲ್ವಾ? కాలేబు క్షమించండి, దాతాను, అబీరాము, కొరాహు దేవుడు కాదా? కోరహు, దాతాను, అబీరామన దేవుడు అల్ವಾ? అంటే దేవుడు ఒక్కడే బైబిల్ చెప్పిన తర్వాత వాళ్ళకి దేవుడు కాదా ఆయన? ಅಂದ್ರೆ ಸತ್ಯವೇದವು ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಾಗ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರು ಮಾತ್ರ ದೇವರಾಗಿದ್ದು ಉಳಿದವರು ಆತ ದೇವರಲ್ವಾ? దాని అర్థం ఏంటంటే ಅದರ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ వారికి సృష్టికర్త అయిన దేవుడు అని గ్రంథం చెప్పింది. ಅವರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೇವರು వీరికి నిబంధన దేవుడు. ಇವರಿಗೆ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರಿಗೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆ వ్యత్యాసం అర్థం కాకపోతే గ్రంథం అర్థం కాదు, దేవుడు ఒక్కడు అర్థం కాదు. ಈ ವ್ಯತ್ಯಾಸ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬ ಶಬ್ದ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯವು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. దయచేసి గమనించండి, సర్వలోకంలో వారు ఎవరు దేవుడు నమ్మలేదు, వాళ్ళకు సృష్టికర్త అయిన దేవుడై ఉంటాడు. ಸರ್ವಲೋಕದಲ್ಲಿ ಇಡೀ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ನಂಬಲ್ವೋ ಅವರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ ಆತನು. ಪಾಯಿಂಟ್ ಅರ್ಥ ಆಗ್ತದೆ? సర్వలోకానికి కృతజ్ఞత ಎಲ್ಲ ಜನರಿಗೆ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉంటాడు. ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ದೇವರನ್ನು ಅರಿಯದವರಿಗೆ ಆತನು ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ. కొంతమందికి మాత్రమే నిబంధన దేవుడై ఉంటాడు. ಕೆಲವರಿಗೆ ಮಾತ್ರನೇ ಆತನು ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ದೇವರಾಗಿರ್ತಾನೆ. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన సున్నతి నిబంధన. ಅಬ್ರಹಾಮನೊಟ್ಟಿಗೆ ದೇವರು ಮಾಡಿದಂತ ಒಡಂಬಡಿಕೆ ಸುನ್ನತಿ ನಿಬಂಧನೆ. ಈ 4 ಸಂಗತಿಗಳನ್ನು మన గ్రంథంలో చూద్దాం. ಈ 4 ವಿಚಾರಗಳನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ಕೊಳ್ಬಹುದು. ಸಮುವೇಲ ಗ್ರಂಥము, ಸಮುವೇಲನ ಗ್ರಂಥ 2ನೇ గ్రంథం, 2వ గ్రంథం. ಸಮುವೇಲನ 2ನೇ ಪುಸ್ತಕ. అక్కడ మనకి 21వ అధ్యాయం. ಸಮುವೇಲನ ಗ್ರಂಥ 21ನೇ ಅಧ್ಯಾಯ. నేను చూస్తాను దీంట్లో. ఏడో అధ్యాయం 7:23, 2వ సమూయేలు 7:23. 2ನೇ ಸಮುವೇಲನ ಪುಸ್ತಕ ಕ್ಷಮಿಸಿ 7ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ. ఈ విధంగా అక్కడ రాయబడింది, నీకు జనులగుటకై వారిని విమోచించినట్లు. ನೀನೇ ಹೋಗಿ ಅವರನ್ನು ವಿಮೋಚಿಸಿ ನಿನ್ನ ಪ್ರಜೆಯನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳು. ఎవరికి దేవుడుగా ఉంటాడో వారిని విమోచిస్తాడు. ದೇವರು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೋ ಅಂತ ಪ್ರಜೆಗಳನ್ನು ವಿಮೋಚಿಸುತ್ತಾನೆ. అబ్రహాముకు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయనను విమోచించాడు. ಅಬ್ರಹಾಮನನ್ನು ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರು ವಿಮೋಚಿಸಿದ್ದಾನೆ. ಎರಡನೇದಾಗಿ 17వ అధ్యాయంలో ఆయనకు అబ్రహాం అనే పేరు తీసేసి అబ్రహాం అనే పేరు పెట్టాడు. ಆ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ್ ಎಂಬ ಹೆಸರು ತೆಗೆದಾಕಿ ಅಬ್ರಹಾಮ್ ಎಂಬುದಾಗಿ ಹೊಸದಾಗಿ ನಾಮಕರಣ ಮಾಡಿದ. సున్నతి చేసుకోవాలి, నీ కుటుంబము నీ సంతతి వారందరూ పురుషులుగా ఉంటే 8వ దినమున సున్నతి చేసుకోవాలని నిబంధన చేసుకున్నాడు. ನಾವು ಸಂತಾನದಲ್ಲಿ ಹುಟ್ಟುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ಗಂಡು ಮಗನಿಗೆ 8ನೇ ದಿನದಲ್ಲಿ ಸುನ್ನತಿ ಎಂಬ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿದ. ఆ సున్నతి అనేది
కొనసాగిస్తూ వాళ్ళు అలాగే దాన్ని ఆచరిస్తే దానిలో నిలబడితే వారికి దేవుడుగా ఉంటాడు. ఆ శూన్యత ಎಂಬ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಅವರು ಮುಂದುವರಿಸುತ್ತಾ ಅದರಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಅಂತ ಜನರಿಗೆ ದೇವರು ದೇವರಾಗಿರ್ತಾರೆ. అలాగే నడిచేవారు ఆత్మ సంబంధమైన సజీవులు. ಆ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಆತ್ಮ ಸಂಬಂಧರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಜೀವರಾಗಿರ್ತಾರೆ. సజీవులకి దేవుడు గాని మృతులకు దేవుడు కాదని సందేశం ప్రభు చెప్తే మనకు తెలిసింది. ಸಜೀವರಿಗೆ ಆತರ ದೇವರಾಗಿರ್ತಾರಾಗ್ಲಿ ಸತ್ತವರಿಗೆ ದೇವರಲ್ಲ ಎಂಬ ವಿಚಾರ ಕರ್ತನೆ ಹೇಳಿದಾಗ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. అప్పటి వరకు మనకు తెలియదు. ಅಲ್ಲಿವರೆಗೂ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಈ ಸಂಗತಿ. ಅಬ್ರಹಾಂ దేవుడు, ಇಸಾಕ್ దేవుడు, ಯಾಕೋಬ దేవుడు అంటే పేరు చదవట్లేదు ఆయన. ಅಬ್ರಹಾಮು, ಇಸಾಕು, ಯಾಕೋಬ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಅದ್ರ ಹೆಸರನ್ನು ಓದ್ತಾ ಇಲ್ಲ. సందేశం ఉంది ಅನ್ನೋದು సందేశం ఉంది. ಅದರಲ್ಲಿ ಸಂದೇಶ ಇದೆ. రెండవది ఇశ్రాయేలీయుల దేవుడు. ಎರಡನೇದಾಗಿ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಆತನು ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఇదేమో పాత నిబంధనలో పితరుల కాలానికి సంబంధించిన సందేశం నేర్చుకున్నాము. అబ్రహాం, ఇస్సాక్, యాకోబ ಇದು పితరుల కాలಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಸಂಗತಿ. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఉన్నటువంటి సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. ಈಗ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఇశ్రాయేలు గురించి గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలులను గురించి దైవ గ్రంథದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ అదే పుస్తకం అదే వచనాన్ని అక్కడే ఆడదాం. అదే 2ನೇ సమూయేల పుస్తక 7ನೇ అధ్యాయ 23ನೇ వచನ చదువుతున్నాను. ఈ 4 పాయింట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ 4 విಚಾರಗಳು ಕೂಡ ಈ ವಚನದಲ್ಲಿ ಇರ್ತವೆ. నీకు జనులగటకై ನಿನ್ನ ಸ್ವಪ್ರಜೆಗಳಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ನೀನು వారిని విమోచించినట్లు ನೀನು ಅವರನ್ನು ವಿಮೋಚಿಸುವುದಕ್ಕಾಗಿ అని చెప్పిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత 24వ వచనంలో 24ನೇ వచನದಲ್ಲಿ నీవు వారికి దేవుడై ఉండి ನೀನು ಅವರಿಗೆ ದೇವರಾಗಿದ್ದು కిందికి వచ్చి మళ్ళీ అంటాడు ఇశ్రాయేలు పేరు గల జనులై ఉన్నట్లు అని మాట్లాడాడు. ఇశ్రాయేలెంಬ జనాంగವು ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿರುವುದಕ್ಕಾಗಿ తర్వాత 26లో అంటాడు సైనికులకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు అని. 26ನೇ వచనದಲ್ಲಿ ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ఇశ్రాయేలునికి దేవుడాಗಿದ್ದಾನೆ. అంటే మనకి 4 విషయాలు గమనించాలి. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విమోచించాడు దేవుడు. ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తు దేశದಿಂದ ದೇವರು ವಿಮೋಚನೆ ಮಾಡಿದ್ದಾನೆ. విమోచించి వారికి ధర్మశాస్త్రం అనేది ఇచ్చి వారికి నిబంధన చేసుకున్నాడు. ಅವರನ್ನು ವಿಮೋಚಿಸಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಕೊಟ್ಟು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. మీరు నాకు స్వకీయ సంపదం అన్నాడు 21:5. 21:5ರಲ್ಲಿ ನೀವು ನನಗೆ ಸ್ವಕೀಯ ಸಂಪಾದ್ಯವಾದ ಜನರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. అక్కడ 20వ అధ్యాయం సినాయి పర్వతం మీద 19:5లో ವಿಮೋಚನೆ ಕಾಂಡ 19:5ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಮಾತು ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఏమన్నాడంటే ಅಲ್ಲಿ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಸ್ವಕೀಯ ಸಂಪಾದ್ಯಮಗುదురు ನನ್ನ ಸ್ವಕೀಯ ಸಂಪಾದ್ಯವಾಗುವಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. లోకంలో అనేకులు ఉన్నా కూడా కేవలం అబ్రహాం ఇస్సాక్ యాకోబులకే దేవుడై ఉన్నాడు. ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಜನರಿದ್ರು ಆತನು ಅಬ್ರಹಾಮ ಇಸಾಕ ಯಾಕೋಬರಿಗೆ ಮಾತ್ರ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఇక్కడ కూడా ఇశ్రాయేలుతో పాటు అనేక లోకంలో ఉన్నప్పటికీ వీరికి మాత్రమే స్వకీయ సంపాద్యం అంటున్నాడు. ಇಲ್ಲಿ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲರ ಜೊತೆಗೆ ಇನ್ನು ಅನೇಕರು ಲೋಕದಲ್ಲಿದ್ರು ಇವರು ಮಾತ್ರನೇ ಸ್ವಕೀಯ ಸಂಪಾದ್ಯವುಳ್ಳಂತ ಪ್ರಜೆಗಳೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. వీరికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ಇವರಿಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వీరు దాన్ని అనుసరించి నడుచుకుంటే వీరికి దేవుడుగా ఉంటాడు. ಇವರು ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅನುಸರಿಸಿ ನಡೆದಾಗ ಮಾತ್ರ ಅವರಿಗೆ ದೇವರು ದೇವರಾಗಿರ್ತಾರೆ. ఎప్పుడైతే వారు ఆ ధర్మశాస్త్రాన్ని మీరుతారో ಯಾವಾಗ ಅವರು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಮೀರಿ ನಡೀತಾರೋ వారికి దేవుడు అనేది రద్దు చేసుకొని శత్రువు అవుతారు. ನಾನು ಅವರಿಗೆ ದೇವರೆಂಬ ಈ ಬಾಧ್ಯವನ್ನು ರದ್ದು ಮಾಡಿಕೊಂಡು ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಶತ್ರುವಾಗಿರ್ತಾನೆ. శత్రు అయ్యి వారికి చెరకు పంపిస్తాడు. ಅವರಿಗೆ ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರು ಶತ್ರುವಾಗಿ ಅವರನ್ನು ಸೆರೆಗೆ ಕಳಿಸ್ತಾನೆ. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ 4 సంగతులను మరలా మనం చూద్దాం. ನಾವು ಈಗ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಈ 4 ಸಂಗತಿಗಳನ್ನು ಕುರಿತು ಆಲೋಚಿಸೋಣ. కొత్త నిబంధనలో మనం ఎక్కడి నుంచి విమోచించబడ్డాము? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಿಂದ ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀವಿ? పాపము నుండి విమోచించబడ్డాము. ಪಾಪದಿಂದ ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. రెండవది దేవుడు మనకి కొత్త పేరు పెడతానన్నాడు యెషయా గ్రంథం 62లో. ಎರಡನೇದಾಗಿ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಹೊಸ ಹೆಸರು ಇಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಯೆಶಾಯನ ಪ್ರವಾದನೆ ಪುಸ್ತಕ 62ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఏంటి ఆ కొత్త పేరు? ಯಾವುದು ಆ ಹೊಸ ಹೆಸರು? కొత్త పేరు ఏంటంటే ಹೊಸ ಹೆಸರು ಏನಂತ ಹೇಳಿದ್ರೆ క్రైస్తవులు అనేది కొత్త పేరు. ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದು ಹೊಸ ಹೆಸರು. 2ನೇ వచనం 2:2 62 ಯೆಶಾಯನ ಪುಸ್ತಕ 62ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ఇక్కడ మనం 2 లైన్లు వదిలేసి చదువుదాం. ಇಲ್ಲಿ ನಾವು 2 ಲೈನ್ಗಳನ್ನು ಬಿಟ್ಟು ಓದಿಕೊಳ್ಳೋಣ. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. ಯೆಹೋವನು ನೇಮಿಸುವಂತ ಹೊಸ ಹೆಸರು ನಿನಗೆ ಇಡಲ್ಪಡುತ್ತದೆ. అది 65:15 కూడా ఉంది. ಅದೇ ಮಾತು 65ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಸಹ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కొత్త పేరు అంటే మనము పుట్టిన పిల్లలకు పెట్టే పేరు లాంటి పేరు కాదు అది. ಹೊಸ ಹೆಸರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಹಸು ಮಕ್ಕಳಿಗೆ ಇಡುವಂತ ಹೆಸರು ಅದಲ್ಲ. క్రైస్తవులు అనే పేరు పెట్టాడు. ಆದ್ರೆ ಹೊಸ ಹೆಸರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕ್ರೈಸ್ತವರು ಎಂಬ ಹೆಸರು. అది అంత్యోక్యలో మొట్టమొదటిసారిగా అది ప్రారంభమైన పేరు. ಅಂತಿಯೋಕ್ಯ ಎಂಬ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಶಿಷ್ಯರನ್ನು ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದಾಗಿ ಕರೆದರೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದರು. అప్పుడు నెరవేరింది. అప్పుడు వరకు ఈ లేఖనం నెరవేరింది. ಅಲ್ಲಿವರೆಗೂ ಈ ಲೇಖನ
భాగము నెరవేర్చబడిరుವುದಿಲ್ಲ. అలాగున దేవుడు అనేక సమూహాలుగా సంఘం రావడంతో అది నిరంతరం అలాగే ఉండిపోయింది క్రైస్తవులని. ಈ ರೀತಿಯಾಗಿ ಜನರು ಸಮೂಹ ತಂಡೋಪತಂಡಗಳಾಗಿ ದೇವರ ರಾಜ್ಯದೊಳಗೆ ಸಭೆಗಳಿಗೆ ಬರೋದ್ರ ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಪ್ರಭಾವದಲ್ಲಿ ನೆರವೇರಿಸಲ್ಪಟ್ಟಿದೆ. వచ్చిన తర్వాత వారితో నిబంధన చేసుకున్నాడు, వారికే దేవుడు అంటాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಂತ ಜನರಿಗೆ ಹೆಸರಿಡಲ್ಪಟ್ಟಂತ ಜನರೊಂದಿಗೆ ದೇವರು ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు ఇందులో మనకు అర్థం కాని విషయం ఏముంది? ఒక్కడే దేవుడు అనే దానికి ಇದರಲ್ಲಿ ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ಲಾರ್ದಂತ ವಿಚಾರ ಏನಿದೆ? ದೇವರು ಒಬ್ಬನೇ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ మనకు దేవుడు ఒక్కడే అని చెప్తున్నప్పుడు యేసు దేవుడు కాదని మనం అనట్లేదు కదండి. ದೇವರು ಒಬ್ಬನೇ ಅಂತ ಹೇಳಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಅಲ್ಲ ಅಂತ ನಾವು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. యేసుక్రీస్తు దేవుడని గ్రంథం చెప్పింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೈವ ಗ್ರಂಥ ಹೇಳ್ತಾ ಇದೆ. కానీ మనకు దేవుడని గ్రంథం చెప్పలేదు. ನಮಗೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿರುವುದಿಲ್ಲ. అప్పుడు కొంతమంది ఏమంటారంటే మనకు కాకపోతే ఎవరికి దేవుడు? అన్యులకు దేవుడా, డినామినేషన్ దేవుడా, ఇంకొకరికి దేవుడా అని వ్యంగ్యంగా మాట్లాడతారు. ಕೆಲವು ಜನರು ವ್ಯಂಗ್ಯವಾಗಿ ನಮಗೆಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅನ್ಯರಿಗ ಅಥವಾ ಮತಶಾಖೆಗಳ ಜನರಿಗೆ ಎಂಬುದಾಗಿ ವ್ಯಂಗ್ಯವಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. అలా మాట్లాడినప్పుడు అది మనకు ఒక రాయితో కొట్టిన దెబ్బలాగా అవుతుందని వారు అనుకుంటారు. కానీ అది మనకు రాయిలాగా కాదు, ఒక పువ్వులాగా అనిపిస్తుంది. వారు మనకు అవివేకలాగా కనబడుతున్నారు. ಅಂದ್ರೆ ಆ ಜನರು ಏನಂತಂದ್ರೆ ಒಂದು ಕಠಿಣವಾದ ಕಲ್ಲು ತಗೊಂಡು ಹೊಡೆದಾಗ ನಮ್ಗೆ ಅನಿಸ್ತದೆ. ಆದ್ರೆ ಅದು ಕಠಿಣವಾದ ಕಲ್ಲಲ್ಲ, ಒಂದು ಹೂವಿನ ತರ ನಮಗೆ ಅವರು ಮೂರ್ಖರಾಗಿ ಕಾಣಿಸ್ತದೆ, ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾರೆ. ఎందుకంటే గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, నిబంధన చేసుకుంటూ వస్తున్న దేవుడు మూడు యుగాల్లో ఒకరే. ನಿಬಂಧನೆಯನ್ನು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇರತಕ್ಕಂಥ ದೇವರು ಬೈಬಲ್ ಇರತಕ್ಕಂಥ 3 ಕಾಲಗಳಲ್ಲಿ ಒಬ್ಬನೇ ದೇವರು. మరొకరు మనతో నిబంధన చేసుకోలేదు. ಮತ್ತೊಬ್ಬರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಅಥವಾ ಜನರೊಂದಿಗೆ ಆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా మనం ఏం చేసామంటే పరలోకపు దేవుడు, ತಂದೆಯಾದಂತ ದೇವರು, ಪರಲೋಕದ ದೇವರು. రెండవది ఏం చేసామంటే ఆయన దేవాది దేవుడు. ಎರಡನೇ ವಿಚಾರ ನಾವೇನ್ ನೋಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ದೇವಾದಿ ದೇವರು. మూడవది ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ಮೂರನೇದಾಗಿ ಆತನು ಸೃಷ್ಟಿಕರ್ತನಾದಂತ ದೇವರು. నాలుగవది సర్వలోకమునకు దేవుడు. ನಾಲ್ಕನೇದಾಗಿ ಸರ್ವಲೋಕಕ್ಕೆ ಆತನು ದೇವರು. ఐదవది ఆయన తిమోతి పత్రిక 6:10 చెప్తాడు, అద్వితీయ సర్వాధిపతి. ಮೊದಲನೇ ತಿಮೋತಿ 6ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ ಆತನು ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఈ అద్వితీయ సర్వాధిపతి అంటే అర్థం ఏంటంటే, ಈ ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ స్వతహాగా అధికారం కలిగిన వాడు, ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವನು. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళలో పనిచేస్తూ ఉంటారు. ಕೆಲವರು ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. వాడిని టీచర్ అని పిలుస్తుంటాం కానీ ఆ స్కూల్ కి వాడు యజమానులు కాదు. ಅವ್ರನ್ನ ನಾವು ಟೀಚರ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಕರಿತೀವಾಗ್ಲಿ ಅವರು ಆ ಸ್ಕೂಲ್ಗೆ ಯಜಮಾನರಲ್ಲ. దేవుడు ఈ సర్వలోక సృష్టి అంతటిని తన సొంత జ్ఞానంతో చేశాడు. ದೇವರು ಇಡೀ ಲೋಕವನ್ನು ತನ್ನ ಸ್ವಂತ ಜ್ಞಾನದಿಂದ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ సృష్టికి ఆయనే యజమానుడు. ಈ ಸೃಷ್ಟಿಗೆ ಆತನೇ ಯಜಮಾನನಾಗಿದ್ದಾನೆ. ఆయనకు స్వతహాగా అధికారం ఉంది. ಆತನಿಗೆ ಸ್ವಂತ ಅಧಿಕಾರವಿದೆ. స్కూల్లో టీచర్స్ కి అధికారం కావాలంటే ఆయన ఇస్తే, ఎంత పరిధి ఇస్తే అంతే వాళ్ళకి అధికారం వస్తుంది. ಅಂದ್ರೆ ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಟೀಚರ್ಸ್ಗೆ ಆತನ ಎಷ್ಟು ಅಧಿಕಾರ ಕೊಟ್ಟರೆ ಅಷ್ಟು ಅಧಿಕಾರ ಟೀಚರ್ಸ್ಗೆ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ దేవుని యొక్క గ్రంథంలో దేవుడు స్వతహాగా అధికారం గలవాడు. ದೇವರ ಗ್ರಂಥದಲ್ಲಿ ದೇವರು ಸ್ವತಃ ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. స్వతహాగా అధికారం ఎవరో ఇస్తే వచ్చిన అధికారం కాదు. ಸ್ವಂತ ಅಧಿಕಾರ ಅಂದ್ರೆ ಯಾರೋ ಕೊಟ್ರೆ ಬಂದಂತ ಅಧಿಕಾರ ಅಲ್ಲ. అలా స్వతహాగా అధికారం ఉన్నవాడు ఆయన చుట్టుపక్కల ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు. ಆ ರೀತಿಯಾಗಿ ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವರು ಆತನ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾರಿಲ್ಲ, ಭೂಮಿಯಲ್ಲಿ ಕೂಡ ಯಾರು ಇಲ್ಲ. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, నీ స్వత బలమును లేక నీ స్వబలమును స్వీకరించి నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు అని వాడతాం. ಪ್ರಕಟಣೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನಿನ್ನ ಸ್ವಬಲದಿಂದ ಸ್ವಂತ ಬಲದಿಂದ ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ యేసు క్రీస్తుకు సర్వాధికారం ఇయ్యబడింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸರ್ವಾಧಿಕಾರವು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఈయనేమో యేసు ప్రభువేమో సర్వాధికారి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸರ್ವಾಧಿಕಾರಿ. ఈయనేమో దేవుడు స్వతహాగా సర్వాధికారి. ಯೇಸು ತಂದೆಯಾದ ದೇವರು ಸ್ವತಃ ಸರ್ವಾಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾರೆ. ఈ వ్యత్యాసంలో మనం గమనిస్తే ఈ పదము తండ్రిత్వత ఎవరికి వర్తించదు, అద్వితీయ సర్వాధిపతి. ಈ ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಂಬ ಈ ಶಬ್ದವು ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಮಾತ್ರವೇ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఇద్దరికి సమానంగా ఉంటే అద్వితీయ అనే పదము క్యాన్సిల్ అయిపోతారు. ಆ ಇಬ್ಬರಿಗೂ ಒಂದ್ ವೇಳೆ ಅದು ಸಮಾನವಾಗಿದ್ರೆ ಅದ್ವಿತೀಯ ಅಥವಾ ಒಬ್ಬನೇ ಎನ್ನುವಂತ ಈ ಶಬ್ದ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋಗುತ್ತೆ. ఎందుకంటే ఆయనకు ఆధిపత్యంలో ఎవరు లేరు సమానులు. ಯೇಸು ದೇವರಿಗೆ ಆಧಿಪತ್ಯ ವಿಷಯದಲ್ಲಿ ಆತನಿಗೆ ಸಮಾನರಾದವರು ಯಾರಿಲ್ಲ. ఇప్పుడు మనం ఈ 4 పాయింట్స్ ఏవైతే పిల్లర్లాగా అనుకున్నామో అందరూ ముగ్గురు వేరు వేరు అనేది మనకి ఏ సమస్య లేదు, క్లియర్ గా ఉంది. ಅಂದ್ರೆ ನಾವೇನು 4 ವಿಷಯಗಳನ್ನು ಪಿಲ್ಲರ್ ಆಗಿ ಅನ್ಕೊಂಡ್ವೋ ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ 3 ಬೇರೆ ಬೇರೆ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. రెండవది ఎవరు గొప్పవారు అనే దగ్గర సమస్య. ಈಗ ಇದರಲ್ಲಿ ಯಾರು ದೊಡ್ಡವರು ಎನ್ನುವಂತದ್ದೇ ಆ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ ಆಗುತ್ತೆ. ఇక్కడ మనం గమనిస్తే పరలోకపు దేవుడు, దేవాది దేవుడు, సృష్టికి దేవుడు, సర్వలోకములకు దేవుడు, సృష్టికర్త, సర్వలోకములకు దేవుడు, అద్వితీయ సర్వాధిపతి అనే ఈ వీటన్నిటిని కలిపి
హెబ్రీయులకు 8:2 హెబ్రీ 1:4 ఏమన్నాడంటే మహామహుడు అన్నమాట. మహామహుడు, పరలోకದ ದೇವರು, ದೇವಾದಿ ದೇವರು, ಸೃಷ್ಟಿಕರ್ತನು, ಸರ್ವಲೋಕಕ್ಕೆ ದೇವರು, ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಲ್ಲ ಶಬ್ದಗಳನ್ನು ಸೇರಿಸಿ ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1:4-8 ಮಹೋನ್ನತನು ಅಥವಾ ಮಹೋನ್ನತನು ಎಂಬ ಶಬ್ದ ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. మహామహుడు అంటే అర్థం ఏంటంటే మహామహుడు ಎಂಬುದಾಗಿ ఎక్కువ మహిమ గలవాడు, మహామహిమ గలవాడు. మహామహిమ ಹೇಳೋನು ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಮಹಿಮೆ ಹೇಳೋನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆయనకున్నటువంటి ఈ మహిమ ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు. ಆತನು ತನಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಮಹಿಮೆಯನ್ನು ಬೇರೆ ಯಾರಿಗೂ ಕೊಡುವಂತವನಲ್ಲ. 48 ಯೆಶಾಯ ಗ್ರಂಥము 11వ వచనం. 48 ಯೆಶಾಯನ ಪುಸ್ತಕ 11ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಈ ಪ್ರಯೋಗವನ್ನು ಕೇಳಿ ನೋಡಬಹುದು. అక్కడ ఏమంటాడు 11వ వచనం అంటే నా నిమిత్తమే ఇలాగ చేసేదను, నా మహిమను నా నామమును అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను. ನನ್ನ ನಾಮ ಯಾಕೆ ಅಪವಿತ್ರವಾಗಬೇಕು, ನನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ನಾನು ಬೇರೊಬ್ಬರಿಗೆ ಕೊಡುವವನಲ್ಲ. ఏంటి దేవుని మహిమ అంటే ఇదిగో ఎవరికి ఇవ్వలేనిది, ఎవరికి చెందనిది అధికమైన మహిమ. ಅಂದ್ರೆ ದೇವರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಮಹಿಮೆ ಎಂತದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾರಿಗೂ ಕೊಳ್ಳಾರದ್ದು, ಯಾರಿಗೂ ಸಲ್ಲಲಾರದಂತ ಮಹಿಮೆ ಅದೊಬ್ಬನಿಗೆ ಇದೆ. అందుకు గ్రంథం ఏమన్నదంటే యేసుప్రభు ప్రార్థన చేస్తూ అద్వితీయ సత్యదేవుడైన నిన్ను అన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ದೇವರನ್ನು ಕುರಿತು ಒಬ್ಬನೇ ದೇವರಾಗಿರುವ ನಿನ್ನನ್ನು, నీవు పొందిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం, ನೀನು ಕಳಿಸಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ఇప్పుడు దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్న తర్వాత ఇంకా సెపరేట్ గా ఎరగాల్సిన అవసరం లేదు. ದೇವರು ಎಂಬ ಶಬ್ದದಲ್ಲಿ ಮೂವರಿದ್ರೆ ಇನ್ನ ಸಪರೇಟ್ ಆಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ವಲ್ಲ. అపవాది మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నాడు. ಸೈತಾನನು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గ్రంథంలోని. ಈಗ ನಿಮಗೆ ದೈವ ಗ್ರಂಥದಿಂದ ಒಂದು ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆಯನ್ನು ನಾನು ಹೇಳ್ತೀನಿ. యాకోబు వృద్ధుడైనప్పుడు 2 కళ్ళు అతనికి కనబడవాలి. ಯಾಕೋಬನು ವೃದ್ಧನಾದಾಗ 2 ಕಣ್ಣುಗಳು ಅతనికి ಕಾಣಿಸೋದಿಲ್ಲ. తన కుమారుడికి ఏశావుకి ఆశీర్వదించాలనుకుంటాడు. ತನ್ನ ಮಗನಾದಂತ ಏಸಾವನನ್ನು ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂಬ వేటాడిన మాంసం తెస్తే నేను ఆశీర్వదిస్తానంటాడు. ಅದು ಬೇಟೆಯಾಡಿದಂತ ಮಾಂಸವನ್ನು ತಂದ್ರೆ ನಾನು ಆಶೀರ್ವದಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ఆ ಹೇಳ್ತಾನೆ. మాట తల్లి విని ఏం చేసిందంటే చిన్న కుమారునికి ఆశీర్వాదం వచ్చేలాగా ప్రేరేపించి జరిగించింది. ಈ ಮಾತನ್ನು ತಾಯಿ ಕೇಳಿ ಚಿಕ್ಕ ಮಗನಿಗೆ ಆಶೀರ್ವಾದ ಬರುವಂತೆ ಅವನನ್ನು ಪ್ರೇರೇಪಿಸ್ತಾಳೆ. తండ్రికి సందేహం వచ్చింది. ತಂದೆಗೆ ಸಂದೇಹ ಬಂತು. ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే నాకు వినబడుతున్నది వేరుంది స్వరము, ನನಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇರತಕ್ಕಂತ ಸ್ವರವು ಬೇರೆ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ. ఈరోజు మనకు కూడా దేవుడు అనే పదంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే మనం కూడా ఇస్సాకు లాగా మనకు వేరే వినబడుతుంది. గ్రంథంలో ఒకటి ఉంది, బయట సమానం వేరే వస్తుందని మనం చూడాలి. ಆ ದೇವರೆಂಬ ಶಬ್ದದಲ್ಲಿ ತಂದೆ ಇದ್ದಾನೆ, ಮಗ ಇದ್ದಾನೆ, ಪವಿತ್ರಾತ್ಮ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಸ್ವರ ಕೇಳಿಸ್ತಾ ಇದ್ರೆ ದೈವ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಸ್ವರ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ, ಹೊರಗಡೆ ಒಂದು ಸ್ವರ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಭಾವಿಸಬೇಕು. అప్పుడు ఆయన ఏం పరిశీలించాడంటే ಆಗ ಯಾಕೋಬನು ಏನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಬಂದ್ರೆ నేను విన్నది నిజమా కాదా దగ్గరికి తీసుకొచ్చి నేను చూస్తానని ఆ స్వరం కన్ఫర్మ్ చేసుకోవడానికి కుమారుడిని దగ్గరికి పిలుస్తాడు. ನಾನು ಕೇಳಿದ್ದು ನಿಜವೋ ಹೌದು ಅಲ್ಲ ಅಂತ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನನ್ನ ಮಗನನ್ನು ಹತ್ತಿರಕ್ಕೆ ಕರೀತಾರೆ. మనం కూడా వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలియాలంటే గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించాలి. ನಾವು ಕೂಡ ಈ ವಿಷಯ ಹೌದೋ ಅಲ್ಲವೋ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಬೇಕಂದ್ರೆ ನಾವು ಕೂಡ ಗ್ರಂಥದ ಬಳಿಗೆ ಬಂದು ದೈವ ಗ್ರಂಥದ ಬಳಿಗೆ ಬಂದು ನಾವು ಚೆಕ್ ಮಾಡಬೇಕು. అలా పరిశీలిస్తామని దేవుడు పరిశీలించమని ముందు నుండి చెప్తూనే ఉన్నాడన్న సంగతి సాతానికి తెలుసు. ಈ ರೀತಿಯಾಗಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದಾನೆ ಅನ್ನೋದು ಸೈತಾನಕ್ಕೆ ಗೊತ್ತು. అపవాదికి ఏం తెలుసు అంటే ఇప్పుడు ఏదైనా పరిశీలించి నమ్ముతారనేది అపవాదికి తెలుసు. ಆ ಸೈತಾನಕ್ಕೆ ಗೊತ್ತು ಇವರು ಯಾವ್ದಾದ್ರೂ ವಿಷಯವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ನಂಬ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. అలాగే పరిశీలించి కూడా నమ్ముతారు కాబట్టి ఆ పరిశీలనలోనే తేడాలాగా అంటే కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తున్నారు. ಅಂದ್ರೆ ಪರಿಶೀಲಿಸಿದ ಮೇಲೆ ಇವರು ನಂಬ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಪರಿಶೀಲನೆಯಲ್ಲಿ ಅಪಾರ್ಥಗಳು ಗಜಿಬಿಜಿಗಳು ಉಂಟಾಗುವಂತೆ ಸೈತಾನ ಮಾಡಿದ. ఇస్సాకు భార్య ఏం చేసింది, చర్మము తీసుకుని వచ్చి ఇదిగో నా పెద్ద కుమారుడికి వెంట్రుకలు ఉంటాయని చెప్పి మేక యొక్క చర్మము కప్పినప్పుడు ఆయన తాకి చూస్తే నిజం అనిపించి మోసపోయాడు. ತಾಯಿ ಆಗ ಆ ಕುರಿಯ ಆ ಚರ್ಮವನ್ನು ಹಾಕಿದಾಗ ಆತನು ಮುಟ್ಟಿದಾಗ ಆ ಕೂದಲುಗಳು ಸಿಕ್ಕಾಗ ನನ್ನ ಮಗ ಎಂಬುದಾಗಿ ಯಾಕೋಬನು ಮೋಸ ಹೋದ. ఈ రోజు బోధనలు జరుగుతూనే మనకు అలాగే ఉన్నాయి అన్నమాట. నిజమే ఎంత బాగా చెప్పిందంటే ఇది సత్యమే. ಇವತ್ತು ಕೂಡ ಇಂತ ಬೋಧನೆಗಳು ಕೇಳಿದಾಗ ಇವರು ಬ್ರದರ್ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೂಡ ಇದು ನಿಜ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತಾ ಇದ್ದೀವಿ. ఇలాగున్నా మనము పరిశీలించి పైపైన పరిశీలించడం ద్వారా సమస్య అవుతుంది. ಈ ರೀತಿಯಾಗಿ ಮೇಲ್ಮೇಲೆ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ ಆಗುತ್ತೆ. సాతానుతో చేతులు కలిపి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మరుగు చేసిన వారు అవుతాము. ಸೈತಾನನೊಂದಿಗೆ ನಾವು ಕೈ ಜೋಡಿಸಿ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ನಾವು ಕಣ್ಮರೆ ಮಾಡಿದವರಾಗ್ತೀವಿ. అద్వితీయ సత్య దేవుడైన దేవుణ్ణి అద్వితీయుడని ఎరగాలి.
ದೇವರನ್ನು ಅದ್ವಿತೀಯ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥಕೊಳ್ಳಬೇಕು. నేను ముగ్గురిని కలిపి ఒక అద్వితీయుడుగా నమ్ముతానంటే నిత్య జీవం పోగొట్టుకుంటాం. ನಾನು ಮೂವರನ್ನು ಸೇರಿಸಿ ಒಬ್ಬ ಅದ್ವಿತೀಯ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಅಪಾತ್ರನಾಗ್ತಿ. ఎందుకంటే విశ్వాసానికి నిత్య జీవానికి అలాగే ముడిపెట్టేశాడు దేవుడు. ನಂಬಿಕೆಗೂ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೂ ದೇವರು ಗಂಟು ಹಾಕಿದ್ದಾನೆ. అద్వితీయ సత్యదేవుడైన నిన్నను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగితే నిత్య జీవం అన్నాడు. ಅದ್ವಿತೀಯ ಒಬ್ಬನೇ ದೇವರಾಗಿರುವ ನಿನ್ನನ್ನು ನೀನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం చూసిన దాంట్లో తండ్రి అయిన దేవుడు మనకు ఎలాగ దేవుడు అయ్యాడంటే నిబంధన చేసుకొని దేవుడు అయ్యాడు. ತಂದೆ ಆದ ದೇವರು ನಮ್ಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಆತ ನಮ್ಗೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నిబంధన లేని వారికి సృష్టికర్త అయిన దేవుడు. ನಿಬಂಧನೆ ಯಾರಿಗಿಲ್ವೋ ಒಡಂಬಡಿಕೆ ಯಾರಿಗಿಲ್ವೋ ಅವ್ರಿಗೆ ಏನಾಗಿರ್ತಂದ್ರೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ. అందుకు కీర్తనలో ఈ మాట రాయబడింది. ಅದಕ್ಕಾಗಿ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಈ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 33:12 33:12. ಕೀರ್ತನೆಗಳ ಭಾಗ 33:12 ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ಯಾವ ಜನರಿಗೆ ಯೆಹೋವನು ದೇವರಾಗಿದ್ದಾನೋ ಆ ಜನರು భాగ్యవంతులు ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. గమనించండి, ఎవరికి దేవుడుగా ఉంటాడు అంటే కేవలం నిబంధన చేసుకున్న వాళ్ళకి దేవుడుగా ఉంటాడు. ದೇವರು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾರೆ ಅಂದ್ರೆ ಯಾರ ಜೊತೆಗೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೋ ಅವರಿಗೆ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. ఇలా నిబంధనకు వేరుగా కూడా నాకు దేవుడు ఉన్నాడు అంటే నీకు సృష్టికర్త దేవుడే ఉంటాడు తప్ప నిబంధన దేవుడే ఉంటాడు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರದಂತಹ ಜನರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಆತನಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ ವಿನಃ ಒಡಂಬಡಿಕೆ ದೇವರು ಆಗಿರುವುದಿಲ್ಲ. సృష్టికర్త దేవుడుగా ఆయన నీకు ఉండటం ద్వారా నీకు వచ్చే నష్టం ఏంటంటే నిత్య జీవం పోగొట్టుకుంటావు. ಬರೀ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿ ಆತ ನಿನ್ನ ಪಾಲಿಗಿದ್ರೆ ನಿನಗಿರ್ತಕ್ಕಂಥ ನಷ್ಟ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ನೀನು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕಳ್ಕೊಳ್ತೀಯ. దాని గురించి ఒక హెచ్చరిక మాట దేవుడు గ్రంథంలో తెలియజేశాడు. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక. ಇದನ್ನು ಕುರಿತು ದೇವರು ಒಂದು ಎಚ್ಚರಿಕಾ ಮಾತನ್ನು ತಿಳಿಸ್ತಾನೆ. ತೆಸ್ಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ అక్కడ మనకు 6వ వచనం నుండి 6ನೇ ವಚನದಿಂದ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు యేసుక్రీస్తు సువార్తకు లోబడే వారికి ఇద్దరికి చెప్పాడు. ఒకటి దేవుని ఎరగని వారికి, 2 యేసుక్రీస్తు సువార్తకు లోబడే వారికి. ಕರ್ತನು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ತೋರ್ಪಡಿಸುವ ದೇವದೂತರಿಂದ ಕೂಡಿದವನಾಗಿ ಉರಿಯುವ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಆಕಾಶದಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವ ಕಾಲದಲ್ಲಿ ಅದನ್ನು ಕೊಡುವನು. ಆಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ದೇವರನ್ನು ಅರಿಯದವರಿಗೂ ತನ್ನ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದವರಿಗೂ ಪ್ರತೀಕಾರವನ್ನು ತೀರಿಸುತ್ತಾನೆ. 2 సంగతులు మాట్లాడాడు. ಇಲ್ಲಿ 2 ಸಂಗತಿಗಳನ್ನು ಕುರಿತು ಮಾತನಾಡಿದೆ. దేవుని ఎరగని వారికి దండన ఉంది. ದೇವರನ್ನು ಅರಿಯದವರಿಗೆ ದಂಡನೆ ಇದೆ. 2 సువార్తకు లోబడకపోతే దండన ఉంది. ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದಂತವರಿಗೆ ದಂಡನೆ ಇದೆ. నాకు దేవుడు చిన్నప్పటి నుంచి తెలుసు, ನನಗೆ ದೇವರು ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೂ ಗೊತ್ತು అని మనం అనుకొని ఎలా నీకు దేవుడు తెలుసు? సృష్టికర్తగా తెలుసా లేక నిబంధన సంబంధంగా నీకు దేవుడు తెలుసా? ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೂ ಗೊತ್ತಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರು ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿ ನಿನಗೆ ಗೊತ್ತಾ, ಒಡಂಬಡಿಕೆ ಮೂಲಕ ದೇವರು ನಿನಗೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾ? ఇలాగ దేవుడి ఎప్పుడైతే నిబంధన ప్రకారం తెలుసుకుంటావో వారికి దండన ఉండదు. ಯಾರು ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ದೇವರನ್ನು ತಿಳ್ಕೊಳ್ತಾನೋ ಅವ್ರಿಗೆ ದಂಡನೆ ಅನ್ನೋದು ಇರಲ್ಲ. కాబట్టి రెండో రాకడ యేసుప్రభు వచ్చినప్పుడు సువార్తకు ఎవరు లోబడలేదో వాళ్ళ లిస్ట్ అంతా తీసి వారిని ఒక వరుసలో పెట్టి సువార్తకు లోబడిన వారిని, దేవుని ఎరిగిన వారిని మరొక వరుస 2 వరుసలు ఉంటాయి తీర్పులో. ಈಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಆಗಮನದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದವರನ್ನು ಒಳಪಟ್ಟವರನ್ನು 2 ಬೇರೆ ಬೇರೆ ಭಾಗ ಮಾಡ್ತಾನೆ. ఈ విధంగా మనకు గ్రంథము తండ్రి అయిన దేవుడు ఒక్కడనే విషయంలో ఇక్కడ మనకు సమస్య పోయింది అనుకుంటున్నా. తండ్రి గొప్పవాడు అనేది. ಆದ್ದರಿಂದ ಈ ದೇವರಲ್ಲಿ ದೊಡ್ಡವನು ಯಾರು ಅನ್ನುವಂಥ ಸಮಸ್ಯೆ ನಮಗೆ ಇಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ತೀರಿದೆ. ಕಾರಣ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ತಂದೆಯಾದ ದೇವರು ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಅಂತ ಹೇಳಿದೆ. అయితే ఇక్కడ మనల్ని ఇరికించడానికి ఒక వచనాన్ని చూపించి అపవాది కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అదేంటో ఈరోజు మనం చూద్దాం. ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕನ್ಫ್ಯೂಷನ್ ಗೊಂದಲಕ್ಕೆ ಈಡು ಮಾಡಿ ಸೈತಾನ ಮೋಸ ಮಾಡುವಂತ ಒಂದು ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 6వ వచనం. ಫಿಲಿಪ್ಪದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. దాన్ని చదువుకుందాం. అక్కడ ఈ విధంగా ఉంది. ಫಿಲಿಪ್ಪದವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಗೊಂದಲವನ್ನು ಉಂಟು ಮಾಡತಕ್ಕಂಥ ಒಂದು ವಚನ ಭಾಗ ಇದೆ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ಆತನು ದೇವ ಸ್ವರೂಪನಾಗಿದ್ದರು దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನನಾಗಿರುವುದೆಂಬ ಅಮೂಲ್ಯ ಪದವಿಯನ್ನು ಬಿಡಲನ್ನೂ ಎಂದೆಣಿಸದೆ. ఇక్కడ దేవునితో సమానుడని ఉంది. ಇಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవునితో సమానుడు అన్నప్పుడు ఈ మనం చూసుకునే ఈ 5 విషయాల్లో కూడా సమానుడేనా? ದೇವರಿಗೆ ಸರಿಸಮಾನನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತೆ ಈ ವಚನವು ಇಲ್ಲಿ ನೋಡಿದಂತ ಈ 5 ವಿಚಾರಗಳಿಗೆ 5 ಸಂಗತಿಗಳಿಗೆ ಸಮಾನನಾ?
అక్కడ వచనమే దానికి జవాబు చెప్పాలి. ఇందాక మనము యాకోబు దగ్గర ఇస్సాకు దగ్గర ఒక ఉదాహరణ చూసుకున్నాం. ಈಗ ನಾವು ಇಸಾಕನ ಬಳಿ ಒಂದು ಉದಾಹರಣೆ ನೋಡಿಕೊಂಡೆವು. గుడ్డివాడు అయినప్పటికీ ఆ విన్నటువంటి స్వరాన్ని పసిగట్టాడు. ಆತನು ಗುರುಡನಾಗಿದ್ರು ಕೂಡ ಕೇಳಿದಂತ ಸ್ವರವನ್ನು ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ದ. ఇక్కడ ఉన్న మీరందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి నేను చదువుతున్నదాన్ని గమనించండి. ఆ సందేశ మందిరం నుంచి వస్తే మీరు గ్రహించండి. ನೀವು ಒಂದು ಬಾರಿ ನಿಂತಕ್ಕಂತ ಎಲ್ಲರೂ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ಈ ಲೇಖನ ಭಾಗವನ್ನು ಸರಿಯಾಗಿ ಓದಿ ಗ್ರಹಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲೇ ನಮ್ಗೆ ಅರ್ಥ ಇದೆ. ఆ శబ్దం ఏ విధంగా బయటికి వస్తుందంటే ಆ ಶಬ್ದ ಯಾವ ರೀತಿ ಹೊರಗೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ದೇವರ ಸ್ವರೂಪ ಉಳ್ಳವನಾಗಿದ್ದು. అది ఏ విషయంలో సమానుడంట? ಯಾವ ವಿಚಾರದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ స్వరూపంలో సమానుడు. ಸ್ವರೂಪದಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. ఔన్నత్యంలో కాదు, ಔನ್ನತ್ಯದಲ್ಲಿ ಅಲ್ಲ, అధికారంలో కాదు, ಅಧಿಕಾರದಲ್ಲಿ ಅಲ್ಲ, కార్యనిర్వహణలో కాదు, ಕಾರ್ಯನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ಅಲ್ಲ. ఈ మూడు విషయాల్లో సమానుడు కాదు. ಈ ಮೂರು ವಿಚಾರಗಳಲ್ಲಿ ಸಮಾನನು ಅಲ್ಲ. ఏ విషయంలో సమానుడు? ಯಾವ ವಿಚಾರದಲ್ಲಿ ಸಮಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ స్వరూపంలో సమానుడు. ಸ್ವರೂಪದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನಾಗಿದ್ದಾನೆ. మనందరికీ కంఠస్థమున్న స్వరూపం అనే పదాల్లో ఏమేమి దొరుకుతాయి? ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕಂಠಸ್ಥಿರತಕ್ಕಂಥ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಎಂಬ ಶಬ್ದದಲ್ಲಿ ಏನೇನು ಸಿಗ್ತವೆ? ప్రేమ స్వరూపి, ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನು, సత్య స్వరూపి, ಸತ್ಯ ಸ್ವರೂಪನು, నీతి స్వరూపి, ನೀತಿ ಸ್ವರೂಪನು. అలాగే మనకు అద్వితీయ సత్యదేవుని గురించి అనేక పదాలు వాడబడ్డాయి. ಈ ರೀತಿಯಾಗಿ ಅದ್ವಿತೀಯ ದೇವರ ಬಗ್ಗೆ ಅನೇಕವಾದಂತಹ ಪದ ಪ್ರಯೋಗಗಳು ನಮಗೆ ಮಾಡಲ್ಪಟ್ಟಿವೆ. అలాంటి స్వరూపము ప్రభువులో ఉంది. ಅಂತ ಒಂದು ಸ್ವರೂಪವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದೆ. ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, అక్కడే ఆగుతాను. మరొకసారి దాన్ని మీకు వినిపిస్తాను. ನಾನು ನಿಮಗೆ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತೊಂದು ಬಾರಿ ಲೇಖನ ಭಾಗವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೀರಿ ನೋಡಿ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ಆತನು ದೇವರ ಸ್ವರೂಪವುಳ್ಳವನಾಗಿದ್ದು దేవునితో సమానుడు. ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. అదే వచనంలో క్వశ్చన్ ఉంది, అదే వచనంలో ఆ జవాబు ఉంది. ಅದೇ ವಚನದಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ಇದೆ, ಅದೇ ವಚನದಲ್ಲೇ ಉತ್ತರ ಇದೆ. యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರ ಸ್ವರೂಪವುಳ್ಳವನು. ఇలాంటి స్వరూపము పరిశుద్ధాత్ముడికి ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా దేవుని స్వరూపంలో సమానుడు. ಇದೇ ಸ್ವರೂಪವು ಪವಿತ್ರಾತ್ಮನಿಗೂ ಇದೆ. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ಕೂಡ ಸ್ವರೂಪದಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. ఇదే స్వరూపము ఆదాముకి ఇచ్చారు. ಇದೇ ಸ್ವರೂಪವನ್ನು ಆದಾಮನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మన స్వరూపము చొప్పున మన స్వరూపము మన పోలిక చొప్పున ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆಗೆ ಅನುಗುಣವಾಗಿ ನರಮನುಷ್ಯರನ್ನು ಮಾಡೋಣ. దేవుని స్వరూపము సత్య స్వరూపం. ದೇವರ ಸ್ವರೂಪವು ಸತ್ಯ ಸ್ವರೂಪವು. ఆయన సత్యమే మాట్లాడతాడు. ಆತನು ಸತ್ಯವನ್ನೇ ಮಾತಾಡ್ತಾನೆ. ఆదామును సృష్టించినప్పుడు ಆದಾಮನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದಾಗ ఆ సత్య స్వరూపమే ఇచ్చాడు. ಆ ಸತ್ಯ ಸ್ವರೂಪವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆదాము సత్యమే మాట్లాడాలి. ಆದಾಮನು ಸತ್ಯವನ್ನೇ ಮಾತಾಡಬೇಕು. ఆయన రాబోయే రోజుల్లో అపవాద చేత కలిపి సత్యానికి బదులుగా అసత్యం ప్రారంభం చేశాడు. ನಂತರ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ಯವನ್ನು ಮಾತಾಡಬೇಕಾಗಿರತಕ್ಕಂತ ಆದಾಮನು ಸೈತಾನನೊಂದಿಗೆ ಕೈ ಜೋಡಿಸಿ ಸುಳ್ಳನ್ನು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ. ఇలాంటి గ్రంథము దేవుని యొక్క స్వరూపం ప్రభువులో ఉందని, పరిశుద్ధాత్మలో ఉందని, నరునికి మన స్వరూపం ఇద్దామని చెప్పినప్పుడు స్వరూపంలో సమానులుగా నరుడు కూడా ఉన్నాడు. ದೇವರ ಸ್ವರೂಪವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಿದೆ, ಪವಿತ್ರಾತ್ಮನಿಗಿದೆ. ಇರತಕ್ಕಂತ ಈ ಸ್ವರೂಪವನ್ನು ನರಮನುಷ್ಯರಿಗೂ ಕೂಡ ಕೊಡೋಣ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అలాగన యేసుక్రీస్తు సమానుడే తప్ప ఇంకా వేరే విషయాల్లో కాదు. ಈ ರೀತಿಯಾಗಿ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನಾಗಿದ್ದಾನೆ ವಿನಃ ಬೇರೆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಮಾನ ಅಲ್ಲ. ఇప్పుడు మనము ఒక్కడే దేవుడు అనే దానికి మీకు ఒక విషయాన్ని నేను క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಾಗಿ ನಿಮಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗ್ಲಿಕ್ಕೆ ನಾನು ಒಂದು ಸಮಾಚಾರವನ್ನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ. ముందుగా యేసు ప్రభు గురించి మనకు తెలిసినట్టుగా ఒకటి దేవత్వము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ನಮಗೆ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ ಒಂದು ದೇವತ್ವ ప్లస్ నిత్య శక్తి, ಎರಡು ನಿತ್ಯ ಶಕ್ತಿ ఈక్వల్ టు దేవుడు. ఇది యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మకు వర్తిస్తుంది. ಇದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೂ ಮತ್ತು ಪವಿತ್ರಾತ್ಮನಿಗೂ ಅನ್ವಯ ಆಗುತ್ತೆ. అదే తండ్రి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ಅದೇ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಗೆ ಬಂದಾಗ దేవత్వము, ದೇವತ್ವವು, నిత్య శక్తి, ನಿತ್ಯ ಶಕ್ತಿ, పరలోకపు దేవుడు, ಪರಲೋಕದ ದೇವರು, దేవాది దేవుడు, ದೇವಾದಿ ದೇವರು, సృష్టికర్త అయిన దేవుడు, ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು, సర్వలోకమునకు దేవుడు, ಸರ್ವಲೋಕಕ್ಕೆ ದೇವರು, అద్వితీయ దేవుడు, ಒಬ್ಬನೇ ಸರ್ವಾಧಿಪತಿ, అధికారంలో గొప్పవాడు, ಅಧಿಕಾರದಲ್ಲಿ ದೊಡ್ಡವನು, ఔన్నత్యంలో గొప్పవాడు, ಔನ್ನತ್ಯದಲ್ಲಿ ದೊಡ್ಡವನು, కార్యనిర్వహణలో గొప్పవాడు, ಕಾರ್ಯನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ದೊಡ್ಡವನು, ఈక్వల్ టు ఒక్కడే దేవుడు. ಒಬ್ಬನೇ ದೇವರು. ఇలాగ నా గ్రంథం మాకు తెలియజేసింది. ఈ విధವಾಗಿ దైవ గ్రంథం నಮಗೆ ತಿಳಿಸಿದೆ. ఒక్కడే దేవుడు అనే పదానికి న్యాయం చేయడం కోసము వారిద్దరు తీసుకొచ్చి దేవుడు అనే పదవులు పెట్టేశారు. ಒಬ್ಬನೇ ಎಂಬ ದೇವರು ಎಂಬುದಕ್ಕೆ ನ್ಯಾಯ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಅವರಿಬ್ಬರು ತೆಗೆದುಕೊಂಡು ಆ ಪದದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ.
మరికొంతమంది ఒక్కడే దేవుడు అనే పదానికి న్యాయం చేయడం కోసము యేసు ప్రభు దేవుడు కాదనే పదాన్ని ఆపాదించి యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధ దేవుడు కాదు, దేవుడు అనే స్థితిని వారు ఎత్తేసి ఒక ఆయన హైలైట్ చేశారు. ಒಬ್ಬನೇ ದೇವರು ಎಂಬುದಕ್ಕಾಗಿ ನ್ಯಾಯ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಿ ಕೆಲವರು ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರಲ್ಲ, ಪವಿತ್ರಾತ್ಮನ ದೇವರಲ್ಲ ಅಂತ ಇಬ್ಬರನ್ನ ಆರಿಸ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ನ್ಯಾಯ ಮಾಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ. ఇక్కడ రెండు రకాల మన క్రీస్తు సంఘంలోనే కనబడుతున్నారు. ಈ ರೀತಿಯಾದ ಎರಡು ಸ್ವಭಾವಗಳಂತ ಜನರು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఎప్పుడైతే యేసు క్రీస్తు గొప్పవాడు కాదు, తండ్రి మాత్రమే గొప్పవాడు అంటామో ఈయన తప్పు చేసిన వారు మొత్తము అనుకుంటున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಂದೆಯಾದ ದೇವರು ಎಲ್ಲರಿಗಿಂತ ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡಿಮೆ ಮಾಡಿದ್ವಿ ಎಂಬುದಾಗಿ ಭಾವಿಸುವಂತ ಜನರು ಇದ್ದಾರೆ. అప్పుడు ఎలాగైనా సరే యేసు ప్రభువును బాధపడనీయకుండా నేను ఓదార్చాలనుకున్నారేమో, మరి వారు వచ్చి ప్రభు నువ్వు ముగ్గురు ఒక దాంట్లోనే ఉన్నారని చెప్పడం మొదలుపెట్టారు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನ ಅವರ ಆದರಣೆ ಸಂದೇಶಬೇಕೆಂಬ ದೃಷ್ಟಿಯಿಂದ ಬಂದು ನಿನ್ನನ್ನು ಕೂಡ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ದೇವರೊಬ್ಬನೇ ಎಂಬುದನ್ನು ಸೇರಿಸಿದ್ದಾರೆ. అలాగే యేసు ప్రభువుకు బాధపడకుండా, పరిశుద్ధాత్మనికి బాధపెట్టకుండా, తండ్రికి బాధపెట్టకుండా ఒక త్రిభుజం లాగా వేసేసి దాంట్లో దేవుడిని పెట్టి, త్రిభుజం అంటే ఒకటే, దేవుడు అంటే ఒకటే, కోడి గుడ్డుకు 3 రంగులు ఒకటే అలా ప్రారంభించారు. ಯಾರು ಬಾಧೆ ಅನುಭವಿಸಿ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ತ್ರಿಭುಜಾಕಾರ ಹಾಕ್ಬಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಮೂವರನ್ನಿಟ್ಟು ಯಾರು ಬಾಧೆ ಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಮೂವರನ್ನು ಸೇರಿಸಿ ಒಬ್ಬ ದೇವರು ಎಂಬುದಾಗಿ 3 ರಂಗುಗಳ ಬಣ್ಣಗಳನ್ನು ಕೊಟ್ಟು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధ ఒక్కటే నేను చెప్పట్లేదు, వేరు వేరు అని చెప్తున్నా అనే ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తారు. ಮತ್ತೆ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರ ಒಬ್ಬರೆಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಎಂಬ ಒಂದು ಹೊಸ ಅಸ್ತ್ರವನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. అప్పుడు మనం ఏమనుకుంటారే మా విశ్వాసం వీళ్ళ విశ్వాసం సమానంగా ఉంది అనుకుంటాం. ಅವಾಗ ಏನಂತಂದ್ರೆ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಇವ್ರ ನಂಬಿಕೆ ಜೊತೆಗೆ ಸರಿಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಂತೀವಿ. ఎప్పుడైతే మనం దేవుడు నిబంధన దేవుడు అంటే యేసు ప్రభు నిబంధన దేవుడు కాదు అన్నసరికి సమస్యలు వస్తాయి. ದೇವರು ಒಡಂಬಡಿಕೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಡಂಬಡಿಕೆ ದೇವರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ. మీరు ఎదురు చూసే నిబంధనతో వస్తున్నాడని గ్రంథం తెలియజేస్తుంది యేసు ప్రభు గురించి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಗುరించి ಏನು ಹೇಳ್ತಂದ್ರೆ, ನೀವು ಎದುರು ನೋಡುವಂತ ಒಡಂಬಡಿಕೆ ದೂತನು ಬರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నిబంధన దూత మధ్యవర్తి యేసు ప్రభు. ನಿಬಂಧನೆ ದೂತನಾದಂತ ಒಡಂಬಡಿಕೆ ದೂತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. ఈయన మధ్యవర్తిగా ఉండి మనకు నిబంధన చేసుకున్నాడు. ಈತನು ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿದ್ದುಕೊಂಡು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు పాకిస్తాన్ తో ఇండియాతో సమస్యలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ಈಗ ಪಾಕಿಸ್ತಾನದೊಂದಿಗೆ ಇಂಡಿಯಾ ದೇಶಕ್ಕೂ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ. ఒక వ్యక్తి మధ్యవర్తి వచ్చి వీళ్ళిద్దరిని సమాధానపరుస్తాడు. ಒಬ್ಬ ಮಧ್ಯಸ್ಥಿಕೆ ಉಳ್ಳಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮೀಡಿಯೇಟರ್ ಬಂದು 2 ದೇಶಗಳನ್ನು ಸಮಾಧಾನ ಮಾಡ್ತಾನೆ. అలాగే దేవుడు పాపం చేసిన మనుషులను చూసి శత్రువు అయ్యాడు. ಪಾಪ ಮಾಡಿದಂತ ಮನುಷ್ಯನ ನೋಡಿ ದೇವರು ಶತ್ರುವಾಗಿದ್ದಾನೆ. అప్పుడు యేసు ప్రభు చేతికి కొత్త నిబంధన ఇచ్చి మధ్యవర్తిగా పెట్టి ఇద్దరిని సమాధానపరుచుకున్నాడు. ಆಗ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೈಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಕೊಟ್ಟು ಆ ಜನರನ್ನ ತನ್ನ ಜೊತೆಗೆ ಸಮಾಧಾನ ಪಡಿಸಿಕೊಂಡರು. అలాగే మరి శ్రేష్ఠమైన నిబంధన మీద మధ్యవర్తి అయ్యాడు కానీ దేవుడిನ పదవిలో మధ్యలో ఉంచలేదు. ಈತನು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿದ್ದಾನೆ, ಆಗ್ಲಿ ದೇವರೆಂಬ ಶಬ್ದದಲ್ಲಿ ಮಧ್ಯಸ್ಥಿಕೆಯನ್ನು ವಹಿಸಲಿಲ್ಲ. ఈ విషయాన్ని మనం గమనించాలి. ಈ ವಿಷಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఇప్పుడు మనకు దేవుడు దేవతంగల వారు ముగ్గురు వేరు వేరు అనేది మనకు అర్థమైంది. దైవత్వం ఉన్నంత 3 వ్యక్తులు ಬೇರೆ ಬೇರೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. రెండవదిగా దేవత్వం గలవటువంటి ముగ్గురులో ఒక వ్యక్తి గొప్పవాడు, ఏ విషయంలో గొప్పవాడు అనేది కూడా మనం తెలుసుకోగలిగాం. ఈ 3ರಲ್ಲಿ దొడ్డವರು ಯಾರು, ಅವರು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಅನ್ನೋದು ಕೂಡ ನಮಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. మనకు దేవుడుగా ఉన్నది ఎవరో కూడా మనం ఆలోచన చేశాం. ನಮಗೆ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅನ್ನೋದು ಕೂಡ ಯಾರು ಅನ್ನೋದನ್ನ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ವಿ. నిబంధన దేవుడే మన దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ಒಡಂಬಡಿಕೆ ದೇವರೇ ನಮ್ಮ ದೇವರು. మిగిలింది మనం ఎవరిని ఆరాధించాలి. ಮಿಕ್ಕದ್ದು ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು. దేవుని చిత్తమైతే సౌకర్య క్లాస్ తర్వాత ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು ಅನ್ನುವಂತ ವಿಚಾರವನ್ನು ದೇವರ ಚಿತ್ತವಾದ್ರೆ ಸಹೋದರರು ಹೇಳಿದ ನಂತರ ಕ್ಲಾಸ್ ಆದ ನಂತರ ಅದು ನಾನು ನಿಮಗೆ ವಿವರಿಸ್ತೇನೆ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.